హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే నా చిన్నప్పటి రెసిపీ అండి. ఇదేముంది వీడియో తీయడం అని అనుకుంటున్నారా? ఇది చిన్నప్పుడే మెమరీ అండి నాకు. కర్రీస్, వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు కర్రీ ఇదే ఎక్కువగా చేసేది మా మమ్మీ. స్కూల్కి వెళ్ళేటప్పుడు టైం అవుతున్నా కూడా, లేదంటే ఇంకా ఫాస్ట్గా అయిపోవాలి ఆకలిస్తుందంటే కూడా మా మమ్మీ వెంటనే చేసేవారు ఈ కర్రీ. సో ఆనియన్స్ ఎక్కువగా మంచిగా ఫ్రై అయితే బాగుంటుంది కర్రీ టేస్ట్. కొంచెం కరివేపాకు ఇవన్నీ పోపులో వేసుకొని చక్కగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ వేసుకొని మంచిగా మసాలా ధనియా పౌడర్ వేసుకొని తీసేయడమేనండి. ఇందులో ఏముంది మాకు చూపించేదని అంటారా? మీకు కూడా మరొకసారి గుర్తు చేద్దాం, మీరు చేసుకుంటారు అని చెప్పేసి నేను ఈ కర్రీ ప్రిపేర్ చేశాను. సో డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది, ట్రై చేయండి వెజిటేబుల్స్ లేనప్పుడు. అప్పుడప్పుడు ఇలా ఈ వర్షం పడ్డప్పుడు రైనీ సీజన్లో అయితే పక్కాగా తినొచ్చు అనమాట. సో కీప్ వాచింగ్ మీ